వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. 1973 తెలుగు చలనచిత్ర రంగానికి అన్ని విధాలా కలిసి వచ్చిన సంవత్సరం. మొత్తం 63 చిత్రాలు విడుదలయ్యాయి. విజయాల శాతం పెరగడంతో సినీ పరిశ్రమ కళకళలాడింది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తమ స్థాయికి తగిన విజయాలు సాధించారు. ఆనాటి వర్ధమాన కథానాయకులు శోభన్ బాబు, కృష్ణ చక్కని విజయాలు అందుకున్నారు. తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. కృష్ణ నిర్మాతగానూ రాణించారు. 1973 మార్చి నెల తెలుగు చిత్ర పరిశ్రమకు కీలకంగా పరిణమించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 15 రోజుల వ్యవధిలో విడుదలైన 3 సినిమాలు బంగారు బాబు, తాత మనవడు, దేశోద్ధారకులు చిరస్మరణీయ విజయాలు సాధించాయి. రజతోత్సవాలు జరుపుకున్నాయి. మార్చి 15న అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన బంగారు బాబు విడుదలైంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఆకర్షణీయ వసూళ్లు సాధించింది. కెవి మహదేవన్ స్వరాలు, విమానంలో చిత్రీకరించిన పతాక సన్నివేశాలు బంగారు బాబు విజయంలో ముఖ్య పాత్ర వహించాయి. ఈ చిత్రం 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1973 జూన్ 24న మద్రాసు విజయ గార్డెన్స్లో 100 రోజుల వేడుకలు నయన మనోహరంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీ రామారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత ఒకే వేదిక పంచుకోవడం విశేషం. బంగారు బాబు దిగ్విజయ యాత్ర సాగించింది. 25 వారాలు ఆడింది. ఎస్వి రంగారావు, రాజబాబు, సత్యనారాయణ ప్రధాన పాత్రలు ధరించిన తాత మనవడు మార్చి 23న రిలీజ్ అయింది. సంచలన విజయం సాధించింది. దర్శకుడు దాసరి నారాయణరావుకు ఇది మొదటి చిత్రం. ఈ సినిమా కథాంశం అన్ని వర్గాల వారిని ఆలోచింపజేసింది. తాత మనవడు దిగ్విజయ యాత్రకు చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. కేవలం కథాబలంతోనే తాత మనవడు ఘన విజయం సాధించడం సినీ రంగానికి మేలుకొలుపు వంటిదని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి. దర్శకుడు దాసరి చూపిన బహుముఖ ప్రజ్ఞను శ్లాఘించాయి. ఈ చిత్రం 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 3 చోట్ల శతదిన సంబరాలు నిర్వహించారు. 1973 జూన్ 29న హైదరాబాద్ సంగం థియేటర్లోనూ, ఆ మరునాడు విజయవాడలోనూ వేడుకలు జరిగాయి. జూలై 1న తిరుపతిలో 100 రోజుల వేడుకలను భారీగా నిర్వహించారు. దర్శక నిర్మాత పి. పుల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాత మనవడు దిగ్విజయ యాత్ర అప్రతిహతంగా సాగింది. ముఖ్య కేంద్రాల్లో 25 వారాలు ప్రదర్శితమైంది. 1973 సెప్టెంబర్ 13న మద్రాసు సవేరా హోటల్లో రజతోత్సవ సంరంభం కనువిందుగా జరిగింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, హిందీ చలనచిత్ర ప్రముఖులు హృషికేశ్ ముఖర్జీ ముఖ్య అతిథులుగా అరుదించారు. చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం తరలివచ్చారు. నిర్మాత కె. రాఘవ విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శక నిర్మాతలను వక్తలు పొగడ్తలతో ముంచెత్తారు. తాత మనవడు సాధించిన చారిత్రాత్మక విజయంతో దర్శకుడు దాసరి శకం ఆరంభమైంది. రికార్డు స్థాయిలో 152 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాత మనవడు విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్లో 221 రోజులకు మించి ఆడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రజత నంది గెలుచుకుంది. తాత మనవడు విడుదలైన 6 రోజుల తర్వాత అనగా 1973 మార్చి 29న దేశోద్ధారకులు విడుదలైంది. దీప్తి ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ ముఖ్య జంట. సిఎస్ రావు దర్శకత్వం వహించారు. యు. విశ్వేశ్వరరావు నిర్మాత. దేశోద్ధారకులు కూడా అమోఘ విజయం సాధించింది. భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఎన్టీ రామారావు నట జీవితంలో ఆణిముత్యంలా నిలిచింది. సామాజిక సమస్యలను, అసమానతలను ఎలుగెత్తి చాటుతూ నిర్మాత యు. విశ్వేశ్వరరావు భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వర్ణ చిత్రమిది. కెవి మహదేవన్ మంచి బాణీలిచ్చారు. పద్మనాభంపై చిత్రీకరించిన ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోళ్ళన్నారు నాయాళ్ళు పాట వాడవాడలా మార్మోగిపోయింది. దేశోద్ధారకులు దిగ్విజయ యాత్ర కొనసాగించింది. 12 చోట్ల 100 రోజులు ఆడింది. 1973 ఆగస్టు 12 ఉదయం కడప శ్రీ లక్ష్మీరంగ పిక్చర్ ప్యాలెస్లో 100 నాళ్ల సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు తరలి రావడంతో కడపలో పండగ సందడి నెలకొంది.
థియేటర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేశోద్ధారకులు సంచలన విజయం నమోదు చేసింది. కడపలో అత్యధికంగా 210 రోజులు ఆడింది. కేవలం 15 రోజుల వ్యవధిలో విడుదలైన 3 చిత్రాలు 25 వారాల పాటు జైత్రయాత్ర సాగించడం చలనచిత్ర రంగంలో అరుదైన సంఘటనగా అభివర్ణించవచ్చు. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. Subscribe